రెస్పెక్ట్కి ఆ కమిట్మెంట్ అంత ఫీలింగ్ ఉన్నట్టు నాకేం కనిపించట్లా. ఉంటే ఈ పాటికి ఇప్పుడు జగన్ దాని మీద వేసిన పరువు నష్టం దావా తరహాలు దీని మీద కంటిన్యూగా వెయ్యాలి, అవును లీగల్ పోరాటం చెయ్యాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీలోనే వాళ్ళ బ్రదర్ ఎవరి పేరు పెట్టారు. అప్పుడు ఒక అతను చెన్నైలోనే అక్కడ ఉంటాడు వాళ్ళ బ్రదరు, అతను డ్రగ్స్ బుక్ చేస్తాడని, దాన్ని విజయసాయి రెడ్డి ఏమో ఆంధ్రాకి తీసుకొస్తాడని, జగన్ దాని దగ్గర క్యాష్ తీసుకుంటాడని, సజ్జల భార్గవ్ అది ఇంటింటికి అమ్ముతాడని, ఈ డబ్బులతోనే ఎలక్షన్ నడుపుతారని చెప్పేసి అఫీషియల్ పేజీలో పెట్టారు అవి, అలా నలుగురి ఫోటోలతో సహా. మరి ఇప్పుడు ఏమైపోయింది అది దాంట్లో రెండో అంటే ఇప్పుడు అవన్నీ మరి ఎక్కడికి వెళ్ళిపోయినాయి అసలు ఆ డ్రగ్స్ అన్నీ కూడా. ప్రాక్టికల్గా మనకి లాస్ట్ కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతున్నది వీళ్ళకి చేతకాంది ఏంటంటే చట్టపరమైన పోరాటం చేయలేకపోవటం. ఏదో విమర్శించారు మేము కూడా మాట్లాడుతుంటే మళ్ళీ ఇలా మాట్లాడినవి కూడా లోపలేడు. ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఇట్లాంటి విమర్శలు చేసినప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పుడు కేసులు పెడితేనేమో తప్పన్నటువంటి వాళ్ళు ఇవాళ వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తుంటే తప్పేం లేదని వాదిస్తారు. అదేమంటే అసభ్య పదజాలం. మరి ఇంతకుముందు కూడా అసభ్య పదజాలమే కదా. నీ అమ్మ డాష్ డాష్ అంటే ఏంటి అసభ్య పదజాలం కదా, లేకపోతే కనుక ఇంకొక పదాలు అసభ్య పదజాలాలు కదా. ఇప్పటికి కూడా భారతీ నున్ను అతని పేరేంటి అవినాష్ ఇట్లాంటి ఎన్ని పోస్టులు పెడుతున్నారు, మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళు? ఈ కంటైనర్ల మీద కూడా చాలా మీమ్స్ వచ్చినాయి సార్. మీకు గుర్తుంటే ఎన్నికలకు ముందు 2 కంటైనర్లు జగన్ ఇంటికి వెళ్ళిపోతున్నాయి, ఓపెన్ చేసి చూడగానే దాంట్లో కోట్ల డబ్బు ఉందంటే ఎర్ర చూస్తే వంట సామాన్లకు దేనికి ఏ కంటైనర్ వెళ్ళి అని తేల్చారు. అలా